ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. ఈ రోజు ఉదయం మీ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, సాలరీ క్రెడిట్ అని. ఒక క్షణం మీ ముఖంపై చిన్న చిరునవ్వు, మనసులో ఒక చిన్న రిలీఫ్, ఫైనల్లీ సాలరీ వచ్చేసిందని. కొన్ని నిమిషాల పాటు మీకు ఇలా అనిపిస్తుంది, ఈ నెల కాస్త బెటర్ గా ఉంటుందని. కానీ ఆ ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక వారం లేదా కొన్ని గంటలైనా? ఎందుకంటే నెల మొదలైన కొన్ని రోజులకే రెంట్, ఈఎంఐ, కరెంట్ బిల్, గ్రోసరీస్, ఫ్యూయల్, స్కూల్ ఫీజ్, ఇన్సూరెన్స్, మొబైల్ రీఛార్జ్, ఇంటర్నెట్ అని ఒక్కొక్కటిగా మీ శాలరీ నుండి తీసుకువెళ్ళడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఒక రోజు మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. అదేంటంటే శాలరీ అంతా ఎక్కడికి పోయింది అని. ఇప్పుడు మరొక విషయం ఊహించండి. 5 సంవత్సరాల క్రితం మీ శాలరీ 30,000. ఈ రోజు అదే మనిషి, అదే మీరు 60,000 సంపాదిస్తున్నారు. శాలరీ ఆల్మోస్ట్ డబుల్ అయింది. అయితే లైఫ్ కూడా డబుల్ బెటర్ అవ్వాలి కదా. అయినా ఎందుకు ఇప్పటికీ ఒక ఫోన్ కొనాలంటే 2 సార్లు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఫ్యామిలీతో బయట డిన్నర్ కి వెళ్లే ముందు బడ్జెట్ చెక్ చేస్తున్నారు? ఎందుకు శాలరీ పెరుగుతుంది కానీ సేవింగ్స్ మాత్రం అదే చోట నిలిచిపోయాయి? సంథింగ్ డజంట్ మేక్ సెన్స్. మనలో చాలా మంది దీనికి ఒకే ఆన్సర్ చెబుతారు, నేను ఎక్కువ ఖర్చు చేస్తున్నాను అని, లేదా ఇంకాస్త శాలరీ పెరిగితే సెట్ అయిపోతాయని. బట్ వాట్ ఇఫ్ ప్రాబ్లం మీ శాలరీ కాదు, ఆ ప్రాబ్లం మీకు కనిపించని ఒక హిడెన్ సిస్టమ్ అయితే? ఎందుకంటే ప్రతి నెల మీ శాలరీ తీసుకునేది ఒక ఈఎంఐ మాత్రమే కాదు, ఒక రెంట్ మాత్రమే కాదు, ఒక ఇన్ఫ్లేషన్ కూడా కాదు. అది ఇవన్నీ కలిసి పనిచేసే ఒక పెద్ద సిస్టమ్. అయితే మనలో చాలా మంది రోజు దాని మధ్యలోనే బ్రతుకుతున్నారు, కానీ ఎప్పుడు దాన్ని నోటీస్ చేయరు. అండ్ టుడే మనం శాలరీ గురించి కాదు, ఆ హిడెన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న క్వశ్చన్. ఒక మనిషి 2015లో 30,000 సంపాదిస్తున్నాడు. 2025లో అదే మనిషి 60,000 సంపాదిస్తున్నాడు. లాజిక్ ప్రకారం అతని లైఫ్ బెటర్ అవ్వాలి కదా. కానీ రియాలిటీ ఏమిటంటే ఇప్పుడు కూడా అదే స్ట్రెస్, అదే ఈఎంఐ, అదే మంత్ ఎండ్ ప్రెషర్, అదే ఫైనాన్షియల్ యాంగ్జైటీ. అసలు ఇది ఎలా పాసిబుల్? శాలరీ పెరిగింది కానీ పీస్ ఎందుకని పెరగలేదు? మనీ ఎక్కువ వచ్చింది కానీ ఫ్రీడమ్ ఎందుకు రాలేదు? ఈ మిస్టరీకి ఆన్సర్ వెతకడం కోసం మనం ఒక మంచి డిటెక్టివ్ లో ఆలోచించాలి. ఒక్కొక్కలోని ఫాలో చేస్తూ మన శాలరీ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత అది నిజంగా ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ చివరికి మీరు మీ శాలరీని చూసే విధానమే శాశ్వతంగా మార్చేస్తుంది. సో ద ఫస్ట్ క్లూ, మనం ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇమాజిన్ ఈ రోజు మంత్ లో ఫస్ట్ డే, మార్నింగ్ 9 అయింది. మీ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, 60,000 శాలరీ క్రెడిట్ అయినట్టు. ఆ ఒక్క నోటిఫికేషన్ మొత్తం నెలలో వచ్చే బెస్ట్ ఫీలింగ్ కదా. ఆ మూమెంట్ లో మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ నెల కాస్త బెటర్ గా మేనేజ్ చేయగలను అని. బట్ లెట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ జస్ట్ 7 days. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ 60,000 కాదు, 47,000 కూడా కాదు, అక్షరాల 41,000 ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ 7 రోజుల్లో మీరు గోవాకు వెళ్ళలేదు, కొత్త ఐఫోన్ కొనలేదు, బైక్ కూడా కొనలేదు, నిజం చెప్పాలంటే గోల్డ్ కూడా కొనలేదు. అయితే మరి ఆ 19,000 ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు మనం ఒక్క రూపాయిని ఫాలో చేద్దాం. మొదట హౌస్ రెంట్ 12,000 పోయింది. ఆ తర్వాత కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జ్, ఆ తర్వాత గ్రోసరీస్, మిల్క్, వెజిటేబుల్స్, కుకింగ్ గ్యాస్, ఆ తర్వాత ఫ్యూయల్, ఆఫీస్ కి వెళ్ళడానికి, ఇంటికి రావడానికి, అలాగే వీకెండ్ బయటకు వెళ్ళడానికి. ఇంతలో మరొక నోటిఫికేషన్ వస్తుంది, ఈఎంఐ డిడక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని. మళ్ళీ కొన్ని వేల రూపాయలు మాయం. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ లో ఒక్కటి కూడా లగ్జరీ కాదు, అన్ని కూడా నార్మల్ లైఫ్ కోసం అవసరమైనవే. అంటే ప్రాబ్లం మన స్పెండింగ్ హ్యాబిట్స్ లో లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్న ఎవిడెన్స్ అదే చెబుతోంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక చిన్న ప్రశ్న. 10 సంవత్సరాల క్రితం కూడా ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఉన్నాయి కదా. అయితే అప్పుడెందుకు నెల చివరిలో కొంచెమైనా సేవింగ్స్ మిగిలేవి? మరి ఈ రోజు మాత్రం శాలరీ పెరిగింది కానీ సేవింగ్స్ ఎందుకు పెరగలేదు? సంథింగ్ ఈస్ చేంజింగ్. కానీ ఆ చేంజ్ అనేది ఒక్కసారిగా జరగలేదు. అది ఎలా జరిగిందంటే ప్రతి సంవత్సరం చాలా సైలెంట్ గా కొంచెం కొంచెంగా జరిగింది. అంటే హౌస్ రెంట్ కొంచెం పెరిగింది, స్కూల్ ఫీజ్ కొంచెం పెరిగాయి, ఫ్యూయల్ కొంచెం పెరిగింది, హాస్పిటల్ బిల్స్ కొంచెం కొంచెంగా పెరిగాయి, ఇన్సూరెన్స్ కొంచెం పెరిగింది, ఇలా గ్రోసరీస్ కొంచెం పెరిగాయి. ఇలా ప్రతి ఎక్స్పెన్స్ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. అదే టైంలో మీ కంపెనీ కూడా శాలరీ ఇంక్రీజ్ చేసింది, 5%, 8%, 10%, కొన్నిసార్లు అయితే 15% కూడా. అప్పుడు మనకు అనిపిస్తుంది, గ్రేట్, నేను గ్రో అవుతున్నానని. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్, మీ శాలరీ ఒక్కటే గ్రో కాలేదు, మీ శాలరీతో పాటు మీ ఎక్స్పెన్సెస్ కూడా గ్రో అయ్యాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే శాలరీ ఇంక్రీజ్ అనేది మనకు ఒక రోజులో కనిపిస్తుంది, ఎందుకంటే శాలరీ ఇంక్రీజ్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది, మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అనేది రోజు కొంచెం కొంచెంగా జరుగుతుంది, దాన్ని ఎవరు నోటీస్ చేయలేరు. అందుకే మనకు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది, అదేంటంటే నా శాలరీ పెరుగుతుందని. కానీ రియాలిటీ మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ మన శాలరీ కంటే కొంచెం ఫాస్ట్ గా పరిగెడుతుంది. అయితే ఈ రేస్ ని స్టార్ట్ చేసింది ఎవరు? ఎందుకు 500 రూపాయలు అనేది ఈ రోజు 10 సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ఇవ్వడం లేదు? అయితే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బిగ్ క్లూ, దాని పేరే ఇన్ఫ్లేషన్. కానీ చాలా మంది అనుకునేలా ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరగడం మాత్రమే కాదు, దాని వెనకాల ఇంకో హిడెన్ స్టోరీ కూడా ఉంది. అండ్ దట్స్ వేర్ అవర్ ఇన్వెస్టిగేషన్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్.
సో ఫ్రెండ్స్, మన ఇన్వెస్టిగేషన్ కి మొదటి ఆన్సర్ దొరికింది. దాని పేరే ఇన్ఫ్లేషన్. అయితే చాలా మంది అనుకుంటారు ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరగడం అని. టెక్నికల్లీ అది కరెక్టే, బట్ అది పూర్తి స్టోరీ కాదు. ఇమాజిన్ దిస్, 2015లో మీ చేతిలో 100 రూపాయలు ఉంది. ఆ 100తో మీరు ఒక రెస్టారెంట్ లో ఒక దోశ గాని, ఒక టీ, ఇంకా చిన్న స్నాక్స్ కూడా తినేవాళ్ళు. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025, అదే 100తో కొన్ని చోట్ల ఒక మంచి దోశ కూడా రావడం కష్టం. ఇక్కడ క్వశ్చన్ 100 రూపాయలు మారిందా? లేదు. నోట్ అదే, కలర్ అదే, సైజ్ కూడా అదే. కానీ ఇక్కడ మారింది ఏంటంటే దాని బయింగ్ పవర్. అంటే మీ దగ్గర ఉన్న మనీ ముందులా అదే వాల్యూ ఇవ్వడం లేదు. అండ్ దట్స్ ద రియల్ ప్రాబ్లం. కానీ మనం మన శాలరీనే చూస్తాం, కానీ మనం మనీ కొనగలిగే వాల్యూని చూడం. ఒకసారి దీన్ని ఊహించుకోండి. మీ బాస్ వచ్చి కంగ్రాచులేషన్స్, ఈ సంవత్సరం నీకు 10% శాలరీ పెరిగింది అని చెబితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. కానీ అదే సంవత్సరం హౌస్ రెంట్, గ్రాసరీస్, స్కూల్ ఫీజ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని పెరుగుతాయి. కానీ మీరు దాన్ని నోటీస్ చేయలేరు. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్, మీకు నిజంగా మీ శాలరీ పెరిగిందా, లేదా అది కేవలం అన్ని పెరిగిన తర్వాత వాటిని క్యాచ్అప్ చేయడానికి ప్రయత్నించిందా? దిస్ చేంజ్ ఎవ్రీథింగ్. మనం శాలరీ ఇంక్రీజ్ ని గ్రోత్ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అది గ్రోత్ కాదు, అది సర్వైవల్. ఇక్కడ మీ శాలరీ ముందుకు వెళ్ళడం లేదు, అది వెనకాల నుంచి వస్తున్న ఎక్స్పెన్సెస్ ని అందుకోవడానికి పరిగెడుతుంది అంతే. ఇప్పుడు దీన్ని ఒకసారి ఊహించుకోండి. మనం ఎక్కువగా ఎర్న్ చేస్తాం, కానీ అదే టైంలో లైఫ్ కాస్ట్ ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది. అందుకే మనకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. శాలరీ చూస్తే బాగానే ఉంది, కానీ చేతిలో మనీ ఎందుకు మిగలడం లేదు అని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఒక విషయం క్లియర్ అయింది. ప్రాబ్లం శాలరీ కాదు, ప్రాబ్లం మన మనీ వాల్యూ అని. బట్ ఇక్కడే మరొక మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్కరిని ఒకేలా ప్రభావితం చేయదు. కొంతమంది అదే ఇన్ఫ్లేషన్ లో కూడా రిచ్ అవుతున్నారు, మరి కొందరు ఎక్కువ శాలరీ వచ్చినా ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు? అదే మన ఇన్వెస్టిగేషన్ లో నెక్స్ట్ క్లూ. ఫ్రెండ్స్, నౌ హియర్ ఈస్ వేర్ థింగ్స్ గెట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇమాజిన్ దిస్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని అనుకోండి. ఇద్దరికి సేమ్ ఏజ్, సేమ్ సిటీలో ఉంటున్నారు, సేమ్ శాలరీ కూడా వస్తుంది. అది 60,000 per month అని అనుకుందాం. 5 years తర్వాత ఒకరు ఫైనాన్షియల్లీ చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నారు, మరొకరు ఇంకా మంత్ ఎండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు ఒకే శాలరీ ఎర్న్ చేశారు, అయితే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? చాలా మంది ఏం చెబుతారంటే అతను ఎక్కువ శాలరీ సంపాదించాడు, లేదా అతను చాలా లక్కీ అని. బట్ రియాలిటీ అంత సింపుల్ కాదు. లెట్స్ లుక్ ఎట్ ఫ్రెండ్ నెంబర్ 1. ఇతనికి శాలరీ వచ్చిన వెంటనే ఇతని మనీ ఒక ఎక్స్పెన్స్ కి వెళ్ళింది. అది రెంట్, ఈఎంఐ, ఫ్యూయల్, గ్రాసరీస్, బిల్స్, సబ్స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్, ఇంకా మంత్ ఎండ్ ఆల్మోస్ట్ 0. ఇప్పుడు ఫ్రెండ్ నెంబర్ 2 ని చూడండి. అతనికి అదే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అతను శాలరీ వచ్చిన తర్వాత అతను ముందు తన ఫ్యూచర్ కి పే చేశాడు, తర్వాత కరెంట్ లైఫ్ కి పే చేసుకున్నాడు. సౌండ్స్ కన్ఫ్యూజింగ్, రైట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనలో చాలా మంది శాలరీ వచ్చిన వెంటనే బిల్స్ పే చేస్తాం, ఈఎంఐ పే చేస్తాం, షాపింగ్ చేస్తాం, ఇంకా డబ్బులు ఏమైనా మిగిలితే అప్పుడు సేవింగ్స్ చేస్తాం. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయ్యే చాలా మంది దీనికి పూర్తిగా ఆపోజిట్ గా చేస్తారు. ముందు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎమర్జెన్సీ ఫండ్స్, ఆ తర్వాత మిగిలిన మనీతో లైఫ్ ని ప్లాన్ చేస్తారు. ఇది చాలా చిన్న డిఫరెన్స్ లా కనిపిస్తుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత ఇదే చిన్న డిఫరెన్స్ లక్షల రూపాయల గ్యాప్ గా మారుతుంది. నౌ డోంట్ మిస్అండర్స్టాండ్ దిస్. నేను కాఫీ తాగొద్దు, మూవీస్ కు వెళ్ళొద్దు అని చెప్పడం లేదు. ఇక్కడ ప్రాబ్లం మీ కాఫీ కాదు, ఇక్కడ ప్రాబ్లం ఒక పిజ్జా కూడా కాదు. ఇక్కడ రియల్ ప్రాబ్లం మన మనీ. అది ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనేది. థింక్ అబౌట్ ఇట్. ఒక బకెట్ లో మీరు వాటర్ పోస్తున్నారు, కానీ కింద చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. మీరు ఇంకా వాటర్ పోస్తే ఆ బకెట్ ఎప్పటికీ ఫుల్ అవ్వదు. ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ ఇంకా ఎక్కువ వాటర్ పోయడమా, లేక ముందు హోల్స్ ని క్లోజ్ చేయడమా? ఎగ్జాక్ట్లీ మన శాలరీ కూడా అలాంటిదే. మనం ఎక్కువ ఎర్న్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మన మనీ ఎక్కడ లీక్ అవుతుందో చూడడం లేదు. అండ్ దిస్ ఈస్ వేర్ ద హిడెన్ సిస్టమ్ బికమ్స్ డేంజరస్. ఎందుకంటే మనం శాలరీ ఇంక్రీజ్ కోసం ఇయర్స్ పాటు వర్క్ చేస్తాం, కానీ మన ఎక్స్పెన్సెస్, మన లైఫ్ స్టైల్, మన ఫైనాన్షియల్ డెసిషన్స్ అదే స్పీడ్ లో మారవు. అందుకే కొంతమంది 50,000 శాలరీతో కూడా పీస్ గా ఉంటారు, మరికొందరు 2 lakhs శాలరీ వచ్చిన స్ట్రెస్ లోనే ఉంటారు. బికాస్ రిచ్నెస్ కేవలం శాలరీతో డిసైడ్ కాదు, అది మనీ ఎలా ఫ్లో అవుతుందో అదే డిసైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మరొక పెద్ద క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ సిస్టమ్ ఇలా ఎందుకు డిజైన్ అయింది అని. అయితే ఎందుకు మనం ఎర్న్ చేసే ప్రతి రూపాయి ఎంతమంది చేతుల మీదుగా వెళ్ళాలి? వారు ఎవరంటే బ్యాంక్, ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, ఈఎంఐస్, సబ్స్క్రిప్షన్స్, యాప్స్, ఇంకా లోన్స్. ఈజ్ దిస్ జస్ట్ కోఇన్సిడెన్స్, లేక దీని వెనకాల ఇంకా పెద్ద స్టోరీ ఏమైనా ఉందా? దట్స్ వేర్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఫ్రెండ్స్, నౌ లెట్స్ జూమ్ అవుట్. కొద్దిసేపు మీ శాలరీ గురించి మర్చిపోండి. మీరు ఒక కంట్రీని ఇమాజిన్ చేసుకోండి. ప్రతి సంవత్సరం కంపెనీస్ గ్రో అవుతున్నాయి, సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, న్యూ జాబ్స్ వస్తున్నాయి, శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. బట్ అదే టైంలో హౌస్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి, ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుతుంది, హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి, డైలీ లివింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అంటే ఎకానమీ గ్రో అవుతుంది, పీపుల్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ మిడిల్ క్లాస్ మాత్రం ఎందుకు ఎప్పుడు పరిగెడుతూనే ఉంది? బికాస్ ఈ సిస్టమ్ మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని మాత్రమే
మాత్రమే కోరుకోవడం లేదు, మీరు ఆ మనీని మళ్ళీ స్పెండ్ చేయాలని కూడా కోరుకుంటుంది. థింక్ అబౌట్ యువర్ డే. ఒక ప్లెజెంట్ మార్నింగ్, ఫోన్ రీఛార్జ్, కాఫీ, ఫ్యూయల్, ఆఫీస్, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ షాపింగ్, ఈఎంఐ, సబ్స్క్రిప్షన్స్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్. ప్రతి సర్వీస్, ప్రతి ప్రొడక్ట్, ప్రతి కన్వీనియన్స్ మీ లైఫ్ ని బెటర్ చేస్తుంది. కానీ అదే టైంలో మీ శాలరీ నుంచి కొంచెం కొంచెంగా ఒక్కొక్క పీస్ తీసుకుంటుంది. దట్స్ నాట్ ఏ కాన్స్పిరసీ. అది మోడర్న్ ఎకానమీ ఎలా పనిచేస్తుందో చెప్తుంది అంతే. మనీ ఎప్పుడు మూమెంట్ లోనే ఉండాలి, అదే ఎకానమీకి ఆక్సిజన్. కానీ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. మీ శాలరీ మూమెంట్ లో ఉంటుంది, కానీ మీ వెల్త్ గ్రో అవుతుందా? అదే ఇక్కడ అసలు క్వశ్చన్. అయితే ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలుగా మనం సక్సెస్ ని ఒక నెంబర్ తో మెజర్ చేస్తున్నాం. శాలరీ, ప్యాకేజ్ ఎంత, సిటీసీ ఎంత, లేదా ఇంక్రిమెంట్ ఎంత అని. కానీ రియల్ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే మీ శాలరీ ఎంత పెరిగింది అనేది కాదు, మీ లైఫ్ ఎంత బెటర్ అయ్యింది అనేదే. అయితే ఫ్రెండ్స్, ఇమాజిన్ దిస్. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత మీ శాలరీ డబుల్ అయి ఉండొచ్చు, ట్రిపుల్ అయి కూడా ఉండొచ్చు. బట్ ఈ రోజు అడిగిన అదే క్వశ్చన్ అప్పుడు కూడా అడగాల్సి వస్తే అదేంటంటే శాలరీ అంతా ఎక్కడికి పోయిందని. అప్పుడు మనం నిజంగా రిచ్ అయ్యామా, లేక కేవలం పెద్ద నెంబర్స్ ని ఎర్న్ చేసే బిజీ పీపుల్ గా మాత్రమే మిగిలిపోయామా? మేబీ రిచ్నెస్ ఎంత మనీ ఎర్న్ చేస్తామనేది కాదు, మన మనీ మన కోసం ఎంతకాలం పని చేస్తుందనేదే రియల్ డిఫరెన్స్. బికాస్ శాలరీ మీకు ఇన్కమ్ ఇవ్వచ్చు, కానీ అండర్స్టాండింగ్ మీకు ఫ్రీడమ్ ఇస్తుంది. అండ్ మేబీ అదే మన స్కూల్లో నేర్చుకొని మోస్ట్ ఇంపార్టెంట్ lesson. And thank you for watching.